అక్కా 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 గోపి గోపి అక్కా గోపి ఎలా ఉన్నావురా? అక్కా నేను బాగున్నానక్క. గోపి అక్క నువ్వెలా ఉన్నావక్క? అక్క ఎన్నాళ్ళైందక్క నిన్ను చూసి. తమ్ముడు, ఇక్కడ కలెక్టర్వి నువ్వే అని తెలిసాక ఎంతగా సంతోషించానో మాటల్లో చెప్పలేనురా. అక్క ఇంతకాలం నిన్ను కూడా నేను చాలా మిస్ అయ్యాను. హర్ష గారింటికి భోజనానికి వచ్చినప్పుడు నిన్ను చూడకపోయినా నీ చేతి గుత్తొంకాయ కూర రుచిని నేను గుర్తుపట్టానక్క. నీ గురించి వాళ్లకు ఎంతగానో చెప్పాను. తెలుసు తమ్ముడు, నాకన్నీ తెలుసు. ఆ రోజు గెస్ట్ హౌస్లో నా చేత్తో చేసిన బిర్యానీ నీకెంతగా నచ్చిందో కూడా నా కళ్ళారా చూశానురా. అంటే ఆ రోజు హర్ష గారితో పాటు నువ్వు కూడా వచ్చావాక? వచ్చాను. హర్ష గారితో కాదు, ఒంటరిగా దూరం నుంచైనా నా తమ్ముణ్ణి కళ్ళారా చూసుకోవాలి అని ఆశతో వచ్చానురా. అదేంటక్క అంతదాకా వచ్చిందనివి నన్ను కలవలేదే? అజ్ఞాతంలో ఉన్నదాన్ని, బాధ్యతలకి బందీనై రావాలని ఉన్నా ఎలా రాగలను తమ్ముడు? అర్థమైందక్క. ఇందాక హర్ష గారింటికి వెళ్ళినప్పుడు అచ్చం నీలాగే ఉన్న మాధవి గారిని చూసి నేను షాక్ అయ్యాను. ఆవిడే నాకు జరిగింది మొత్తం చెప్పింది. ఇక్కడికొస్తే నువ్వున్నావని ఆగ మేఘాల మీద వచ్చేశానక్క. ఈరోజు నా అదృష్టం బాగుంది. నా పాలిట గాడ్ ఉమెన్ కనిపించిందక్క, కనిపించింది. ఇక చాలేరా, కనిపిస్తే చాలు పొగడ్తల వర్షం కురిపిస్తావు. అయ్యో అక్క, ఇది పొగడ్త కాదు, నిజమక్క, నిజం. సర్లేరా, నీతో చాలా చాలా మాట్లాడాలి. అయితే పదక్క, గెస్ట్ హౌస్కి వెళ్దాం. ఇప్పటిదాకా నీది ఒంటరి పోరాటం. ఇక మీదట నీకు ఏం కావాలన్నా నీ తమ్ముడు అండగా ఉంటాడక్క. అది చాలురా. పదక్క, మన ఇంటికి వెళ్దాం. త్వరగా కానివ్వండమ్మా. ఇప్పుడు ఈ ఇంటికి పెళ్లి కళ వచ్చింది. పెళ్లి జరిగే ఇంటి ముందు ముగ్గులు వేస్తేనే ముచ్చటగా ఉంటుంది. ఇలా సుస్వాగతమని ముగ్గు పెడితే కూడా అందర్నీ రమ్మని పిలిచినట్టే. మనమందరం ఉన్నాం సరే, ఇంకా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రాలేదేమిటి? అదిగో మాటల్లోనే వచ్చేశారు. ఏం మళ్ళీ జంటగా వెళ్ళి పెళ్లి బట్టలు తెచ్చుకున్నారా? ఇదిగో పనిలో పనిగా కార్యం చీర కూడా తెచ్చుకోలేకపోయావా? పో పెద్దమ్మా. మళ్ళీ ఇప్పటిదాకా బానే ఉంది కదా, అలా లోపలికి ఎందుకు పరిగెత్తింది? ఎందుకో మీకు ముందు ముందు తెలుస్తుందిలే.
ఎరా అబ్బాయి, హర్ష గారింట్లో మీ పెళ్లి గురించి చెప్పే వచ్చారా? హర్ష గారికి ఇంట్లో వాళ్ళకి చెప్పాం, తప్పకుండా రావాలని పిలిచాం. కానీ పెద్దయ్య గారు మాధవమ్మ గారే ఇంట్లో లేరు, అందుకే వచ్చేసాం. నాన్న, హర్ష సారు ఎంత మంచివారో తెలుసా? మా పెళ్లి గురించి చెప్పగానే సంతోషంగా ఇదిగో ఈ డబ్బుని కూడా కానుగ్గా ఇచ్చారు. నిజంగా హర్ష సారు దేవుడే. అవును, గొప్ప పేద తేడా చూపించని అలాంటి మనుషులు ఎక్కడోగానుండరు. అందరికీ చెప్పినా చిన్నమ్మ గారికే చెప్పలేదు. ఆవిడొచ్చాక తప్పకుండా వెళ్ళి చెప్తాను. అక్కర్లేదు శివ, మనిద్దరం వెళ్ళి పిలిచాం కదా. మాధవమ్మ గారు మన పెళ్లికి తప్పకుండా వస్తారు. ఇదిగో ఇలా కబుర్లలో పడితే టైమే తెలీదు. ఇంకా చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. సరే అత్తయ్య, మనందరం ఒకటే అయినా పెళ్లి మాత్రం పద్ధతి ప్రకారమే జరగాలి. సరే, ఇప్పుడు ఎవరు కాదన్నారు? సుగుణ ఏం చెప్తుందో నాకు అర్థమైందిలేండి. ఏంటమ్మా అది? ఇప్పుడు మీరేమో ఆడపెళ్లివారన్నమాట, మేమేమో మగ పెళ్లివారమన్నమాట. పద్ధతి ప్రకారం మగ పెళ్లివారు మీ ఇంటి నుంచే పెళ్లి జరిగే చోటుకి తరలి రావాలన్నమాట. బాబాయ్, అంటే ఇక్కడ నేను ఉండకూడదా? వందువుగానిలే, ఆ 3 ముళ్ళు పడ్డాక 3 నిద్రలు ఇక్కడేగా. అప్పటిదాకా పిల్లాడు దూరంగానే ఉండాలి. భోజనం వడ్డిస్తాను, రండి. కలెక్టర్ గోపి అంత హడావిడిగా ఎందుకు వెళ్ళిపోయారు? ఏమో, నాకేం తెలుసు? నీకు తెలుసని నాకు తెలుసు. అంటే మీరు... మీ మాటలన్నీ విన్నాను మాధవి. ఏమండి, ఇంకా ఎందుకు మాధవి మన మధ్య ఈ దాగుడు మూతలు? ఇంట్లో అందరూ సంతోషించేవాళ్ళు కదా. ఏవండి, ఇది నాకు పునర్జన్మ. ఈ శుభవార్తని ముందుగా మీతోనే చెప్పాలని ఆగాను. మాధవి,